హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వుడ్ హ్యావ్ గురించి. అంటే వుడ్ హ్యావ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారనే టాపిక్ గురించి చెప్పబోతున్నాం. వుడ్ హ్యావ్ అంటే చేసి ఉండే పని, చేసి ఉండేవాడిని అని అర్థం. అంటే ఒక పనిని చేసి ఉండేవాడిని అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పని జరిగి ఉంటే ఇంకో పని జరిగి ఉండేది అని చెప్పే సందర్భంలో వాడేదే వుడ్ హ్యావ్. అంటే ఒక పని, ఇప్పుడు సపోజ్ మనం ఒక పని చేస్తూ ఉంటున్నాం, జరుగుతూ ఉంటుంది, అప్పుడు ఇంకో పని గురించి ఉండేది అంటే ఈ పని చేస్తున్నప్పుడు ఇంకో పని కూడా ఉండేది అని చెప్పే సందర్భంలో వాడేది వుడ్ హ్యావ్. వుడ్ హ్యావ్ని ఇక్కడ ఎలా వాడతామంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. అంటే ఐ వచ్చినప్పుడు వాడతాము, వి వచ్చినప్పుడు యూజ్ చేస్తాము, యు వచ్చినప్పుడు యూజ్ చేస్తాము, దే వచ్చినప్పుడు యూజ్ చేస్తాము, హీ వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది, షీ వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది, ఇట్ వచ్చినప్పుడు. అంటే వుడ్ హ్యావ్ అనేది వర్బ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే జరిగినప్పుడు ఉపయోగపడేది. బాట్, గాట్ హెల్ప్డ్. బాట్ అంటే తెచ్చారు, గాట్ హెల్ప్డ్ హెల్ప్ చేసినట్టు. దాన్ని వర్బ్ ఫామ్స్లో కూడా వాడచ్చు. వర్బ్ V1 ప్లస్ V2 ప్లస్ V3. టేక్ అంటే తీసుకోవడం, టుక్ తీసుకున్నారు, టేకెన్ తీసేసుకున్నారు అంటే హీ వుడ్ టేకెన్, వీ వుడ్ టేక్. అంటే ఐ, వి, యు, దే. దే వుడ్ హ్యావ్, హీ హీ వచ్చినప్పుడు కూడా వాడే వాటిని. ఫర్ ఎగ్జాంపుల్ టేక్, సింగ్, సంగ్, sang. ఫర్ ఎగ్జాంపుల్ సింగ్ అంటే పాడడం, సంగ్ పాడేశారు, sang పాడేశారు అని అర్థం. దీన్ని ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ వర్బ్. పాస్ట్ పర్ఫెక్ట్ వర్బ్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఐ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ, ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ, you had asked me, I would have told you. అంటే if అనేది ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి యూ హ్యాడ్ అంటే నువ్వు చేసింది, యూ హ్యాడ్. ఆస్క్డ్ మీ, ఆస్క్డ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడేది ఆస్క్డ్ మీ. సబ్జెక్ట్ ఇక్కడ వచ్చేసి ఐ, వుడ్ హ్యావ్, టోల్డ్ యూ పాస్ట్ పర్ఫెక్ట్, టోల్డ్ యూ చెప్పేశాను అనేది టోల్డ్ యూ. అంటే ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ అంటే నువ్వు నన్ను అడిగి ఉంటే నేను నీకు చెప్పి ఉండేవాడిని. ఏదైనా ఒక సబ్జెక్ట్ వాడినప్పుడు యూ హ్యాడ్ అండ్ వుడ్ హ్యావ్ అనేవి వస్తాయి. ఇక్కడ టోల్డ్ యూ అంటే నీకు చెప్పి ఉండేవాడిని, అంటే నేను నీకు చెప్పి ఉండేవాడిని, నువ్వు నన్ను అడిగి ఉంటేనే నేను నీకు చెప్పింది. వుడ్ హ్యావ్ అనేది ఇలాంటి సందర్భాల్లో వాడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా వీడియోస్ ఏమన్నా మీకు నేను చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.